ప్లూటోకు ఏం జరిగింది మరియు ఇది ఇప్పుడు గ్రహం ఎందుకు కాదు? ప్లూటో చిన్న గ్రహం హోదా 134,340. ప్లూటో అనేది కైబర్ బెల్ట్ లోని ఒక మరుగుజ్జు గ్రహం. ఇది నెప్ట్యూన్ కక్షకు ఉన్న వస్తువుల వలయం. ఇది సూర్యుని చుట్టూ నేరుగా కక్షలో ఉన్న 9వ అతిపెద్ద మరియు 10వ అత్యంత భారీ తెలిసిన వస్తువు. ఇది చిన్న మార్జిన్ ద్వారా వాల్యూమ్ పరంగా తెలిసిన అతిపెద్ద ట్రాన్స్ నెప్ట్యూనియన్ వస్తువు, కానీ ఎరీస్ కంటే తక్కువ భారీగా ఉంటుంది. ఇతర కైపర్ బెల్ట్ వస్తువుల మాదిరిగానే ప్లూటో ప్రధానంగా మంచు మరియు రాతితో తయారు చేయబడింది మరియు అంతర్గత గ్రహాల కంటే చాలా చిన్నది. ప్లూటో చంద్రుని ద్రవ్యరాశిలో దాదాపు 6వ వంతు మరియు దాని వాల్యూమ్లో 1/3 వంతు కలిగి ఉంటుంది. మొదట్లో ఒక గ్రహంగా పరిగణించబడిన ఈ పదానికి ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త నిర్వచనాన్ని స్వీకరించినప్పుడు దాని స్థితి మార్చబడింది. మధ్యస్థంగా అసాధారణ మరియు వంపు తిరిగిన కక్షను కలిగి ఉంటుంది. ఇది సూర్యుడి నుండి 30 నుండి 49 ఖగోళ యూనిట్లు, 4.5 నుండి 7.3 బిలియన్ కిలోమీటర్లు, 2.8 నుండి 4.6 బిలియన్ మైళ్ళ వరకు ఉంటుంది. సూర్యుడి నుండి వచ్చే కాంతి 39.5 AU, 5.91 బిలియన్ కిలోమీటర్లు, 3.67 బిలియన్ మైళ్ళు కక్ష దూరంలో ఉన్న ప్లూటోను చేరుకోవడానికి 5.5 గంటలు పడుతుంది. ప్లూటో యొక్క అసాధారణ కక్ష క్రమానుగతంగా నెప్ట్యూన్ కంటే సూర్యుడికి దగ్గరగా తీసుకువస్తుంది, కానీ స్థిరమైన కక్ష ప్రతిధ్వని వాటిని ఢీకొనకుండా నిరోధిస్తుంది. ప్లూటోకి తెలిసిన 5 చంద్రులు ఉన్నారు. చారోస్ అతిపెద్దది. దీని వ్యాసం ప్లూటో కంటే సగం కంటే ఎక్కువ. స్టెక్స్, నిక్స్, కెర్బెరోస్ మరియు హైడ్రా ప్లూటో మరియు చారోస్లను కొన్నిసార్లు బైనరీ వ్యవస్థగా పరిగణిస్తారు, ఎందుకంటే వాటి కక్షల భారీ సెంటర్ 2 శరీరాలలోనూ ఉండదు మరియు అవి టైడల్గా లాక్ చేయబడతాయి. ప్లూటో మరియు దాని చంద్రులను సందర్శించిన మొట్టమొదటి అంతరిక్ష నౌక న్యూ హరిజన్స్ జూలై 14, 2015 ఒక ఫ్లైబై చేసి వివరణాత్మక కొలతలను మరియు పరిశీలనలను తీసుకుంది. ప్లూటోకు ఏం జరిగింది? ప్లూటో ఇప్పుడు గ్రహం ఎందుకు కాదు? ప్లూటో 1930లో క్లైడ్ టోంబో అనే ఖగోళ శాస్త్రవేత్త ద్వారా కనుగొనబడింది. ఆ సమయంలో దాన్ని సౌరమండలంలోని 9వ గ్రహంగా గుర్తించారు. చాలా సంవత్సరాల పాటు మనం దాన్ని ఒక సాధారణ గ్రహంగా నేర్చుకుంటూ వచ్చాం. కానీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత ఖగోళ శాస్త్రవేత్తలు మరిన్ని సమీప చిన్న గ్రహాలను కనుగొన్నారు. 1992 తర్వాత ప్లూటో లాంటి ఎన్నో చిన్న ఖగోళ వస్తువులను క్యూపర్ బెల్ట్ అనే ప్రాంతంలో కనుగొన్నారు. అందుకే ప్లూటోను గ్రహం గాని కాకుండా భౌనగ్రహం, డ్వార్ఫ్ ప్లానెట్గా పిలవడం మొదలైంది. ఈ కొత్త నిర్వచనంతో పాటు ఇతర భౌనగ్రహాలు కూడా గుర్తించబడ్డాయి: ఎరీస్, హౌమియా, మాకీమొకే మరియు సెరీస్. ఈ మార్పు వల్ల ప్రజల్లో స్పందన. బహుళ మంది, ముఖ్యంగా అమెరికాలోని విద్యార్థులు ప్లూటోను చిన్ననాటి నుండి గ్రహంగా నేర్చుకున్నారు, కాబట్టి దాన్ని తీసివేయడం వాళ్లకు నచ్చలేదు. కొన్ని చోట్ల సేవ్ ప్లూటో అనే ఉద్యమాలు కూడా వచ్చాయి, కానీ శాస్త్రవేత్తల కోణంలో చూస్తే ఖగోళ శాస్త్రాన్ని ఖచ్చితంగా నిర్వచించడంలో ఇది అవసరం. ప్లూటో గ్రహంగా ఉండి 76 సంవత్సరాలు గడిచాక 2006లో దానిని భౌనగ్రహంగా పరిగణించడం ప్రారంభమైంది. ఇది సైన్స్లో సాధారణమైన పరిమాణం. కొత్త సమాచారంతో మన నిర్వచనాలు మారుతూ ఉంటాయి. ప్లూటో ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆసక్తికరమైన ఖగోళ వస్తువే. దాని మీద 2015లో నాసా పంపిన న్యూ హెరిజన్స్ అంతరిక్ష నౌక ఎంతో విలువైన సమాచారం సేకరించింది.